తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో అధునాతన మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ డ్రోన్ కెమెరాతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్ నిర్వహించడం జరిగింది. దామినేడు ఇందిరమ్మ కాలనీ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో హిజ్రాలు అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న దృశ్యాలను నైట్ డ్రోన్ కెమెరాలో కనిపించడం జరిగింది. వెంటనే పోలీసు వారు అదే ప్రదేశంలో నైట్ బీట్ నిర్వహిస్తున్న సిబ్బంది అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించడం జరిగింది. ఊరికనే ఇక్కడికి వచ్చామని హిజ్రాలు సమాధానం చెప్పారు. రాత్రి సమయంలో ఈ ప్రదేశంలో ఉండకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఇటుగా వెళ్తున్న వాహన చోదకులను ఇబ్బందులకు పెట్టవద్దని తప్పుగా భావించి ఇక్కడి నుంచి పంపివేయడం జరిగింది. మరోసారి ఇక్కడ కనిపించవద్దని, ఇటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. పరిధిలో దామినేడు ఇందిరమ్మ ఇల్లు దగ్గర డ్రోన్తో నిఘా ఉంచడం అనేది, ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు ఈ దామినేడు ఇందిరమ్మ ఇల్లు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లో చూడగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు నిలబడి ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు మీరు ఏమి ఇక్కడ అని విచారిస్తే వాళ్ళు మేము రోజు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాము, ఇక్కడ ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వచ్చామని అన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ చీకటిలో ఇక్కడ ఉండడం, తర్వాత ఇటు పబ్లిక్ వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం, దీని మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఇక మీద ఇక్కడికి మేము రాము, ఇక్కడ ఎలాంటి చర్యలు ఎలాంటి పనులు చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు తెలియజేయడం ఏమనగా ఇజ్రాయల్ ఇక మీద ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ ఈ చీకట్లలో ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పి తెలియజేయడం జరిగింది. సార్ ఇప్పుడు అతను పరిగెత్తుకెళ్ళారు, అతను కూడా పట్టుకొచ్చారు కదా, ఏం చెప్తున్నాడు సార్? అతను బయట నుంచి వచ్చినాం సార్, మేము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెంట్రింగ్ పనులు అవి చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. అతను ఏమంటే నేను ఇక్కడ వచ్చిన పోలీసులు అని చెప్పి ఏదన్నా భయపడి పోలీసులు వచ్చి పట్టుకుపోతారనే భయంతో పారిపోయినానని చెప్తున్నాడు.